Hi guys, welcome back to my YouTube channel, Your Sakhi. సో ఈరోజు నేను మీకు ఒక హెయిర్ స్టైలింగ్ వీడియో చూపిద్దాం అనుకుంటున్నా. హియర్ ఈజ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్టైలింగ్. సో ఫస్ట్ నేను ఇప్పుడే హెయిర్ వాష్ చేసుకున్నా. మై హెయిర్ ఈస్ లిటిల్ డ్యాంప్, నాట్ డ్రిప్పింగ్ బట్ ఇట్స్ డ్యాంప్. ఐ మీన్ మీకు తెలుసు కదా డిఫరెన్స్, అంటే వాటర్ ఇట్లా డ్రిప్ అవ్వట్లేదు బట్ ఇట్ ఈస్ వెట్. సో ఫస్ట్ సీరం తీసుకుంటున్నా, నా దగ్గర ఉన్న సీరం. అది నేను మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేస్తా టు ప్రొటెక్ట్ మై హెయిర్ ఫ్రమ్ హీట్ అండ్ ఆల్. అండ్ ఆల్సో మై హెయిర్ ఈస్ లాంగ్ అండ్ ఫ్రిజీ, సో సెరమ్ ఈజ్ మస్ట్ ఫర్ మీ. సో ఇక్కడ నేను ఫస్ట్ సీరం అప్లై చేసుకుంటున్నా. సీరం అప్లై చేశాక నేను ఇప్పుడు పార్టిషన్స్ వేసుకోవాలి. నేను హెయిర్ స్టైలింగ్ కోసం ఇక్కడ యూజ్ చేసే టూల్ ఏంటంటే అర్బన్ యోగ్ 3-in-1 హాట్ ఎయిర్ బ్రష్. సో ఇది నేను రీసెంట్గా ఆర్డర్ పెట్టుకున్నా, ఒకసారి ట్రై చేద్దామని, అలానే వీడియో ముందు ట్రై చేద్దామని అనుకుంటున్నా. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం స్టైలింగ్. సో ఫస్ట్ దీనికి 2 అటాచ్మెంట్స్ వస్తాయి. ఫస్ట్ అటాచ్మెంట్ ఈస్ దిస్. దీంతో మనం హెయిర్ డ్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, లాక్ అండ్ అన్లాక్ బటన్ ఉంటుంది. మీరు ఈజీగా లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు, మీకు తెలుస్తుంది మీరు అది యూజ్ చేస్తుంటే. సో నేను సీరం అప్లై చేసుకున్నాక ఇప్పుడు నేను దెర్ ఆర్ 5 సెట్టింగ్స్. నేను లోలో పెట్టుకుంటున్నా. కొంచెం వామ్లో సిమిలర్ ఉన్నాయి బట్ లో ఈజ్ బెటర్. సో ఫస్ట్ నేను హెయిర్ డ్రై చేసుకొని, అంటే మొత్తం డ్రై కాకుండా ఒక 75% డ్రై చేసుకుంటే మీకు హెయిర్ స్టైలింగ్ నీట్గా వస్తుంది. దిస్ ఈజ్ నాట్ స్ట్రైట్నింగ్, అందుకని మనం వెట్ హెయిర్ మీదనే చేయాలి. సో నేను సెకండ్ అటాచ్మెంట్ ఏదైతే చూపిస్తానో అది దాంట్లో చిన్న చిన్న హోల్స్లా ఉన్నాయి. అక్కడి నుంచి ఎయిర్ అండ్ హీట్ బోత్, అంటే ఆ బ్రిసిల్స్ నుంచి హీట్ వస్తుంది, అందులో నుంచి ఎయిర్ వస్తుంది. సో డ్రై అండ్ బ్లో డ్రై రెండు ఒకసారి అయిపోతుంది. సో దిస్ ఈజ్ లైక్ నాట్ కంప్లీట్లీ స్ట్రైట్ అండ్ హెయిర్, అంటే మొత్తం కంప్లీట్గా స్ట్రైట్ చేయదు, బట్ న్యాచురల్ బ్లో డ్రై ఉంటుంది కదా, అట్లా ఫినిష్ వస్తుంది. అంటే మీరు స్టైల్ తీసుకున్నట్టు అంత అనిపించదు. సో దట్ ఈస్ వాట్, అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం టు బీ హానెస్ట్. అండ్ నేను ఇప్పుడు ఆ అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది తీసేస్తా. అక్కడ ఒక బటన్ ఉంది కదా, సో ఐ వాజ్ జస్ట్ కన్ఫ్యూజ్డ్ గైస్. నేను అది ఎట్లా ఓపెన్ చేయాలో నాకు అర్థం కాదు. అది జస్ట్ ఆ కింద ఉన్న బటన్ ప్రెస్ చేసి ఓపెన్ చేయడానికి వస్తుంది. పెట్టడానికి నార్మల్గా పెట్టొచ్చు, తీయడానికి మాత్రం ఆ బటన్ ప్రెస్ చేయాలి. సో జస్ట్ ఇన్సర్ట్ అండ్ ఒక లాక్ సైడ్ టర్న్ చేస్తే అది లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది సెకండ్ అటాచ్మెంట్. ఇందాక డ్రైయర్ అని చెప్పిన, ఇది డ్రై అండ్ స్టైలింగ్ బోత్ ఒకసారి చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ హెయిర్ పార్టిషన్ చేసుకోవాలి. అంటే మీ లెంత్, మీ హెయిర్ థిక్నెస్ని బట్టి మీరు ఎన్ని పార్టిషన్స్ వేసుకుంటే అంత బెటర్. నాది కొంచెం థిక్ ఉంటుంది, అంటే ఎక్కువ థిక్ కాదు, కొంచెం థిక్. సో అండ్ లాంగ్ హెయిర్. సో నేను ఇక్కడ 4 పార్టిషన్స్ వేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ మీ హెయిర్ని డీటాంగిల్ చేయాలి, సో దట్ మీకు ఆ బ్రష్ స్మూత్గా రన్ అవ్వడానికి. మళ్ళీ ఈ మధ్యలో స్ట్రక్ అయిపోతే హెయిర్ స్టైలింగ్ కొంచెం మీకు కష్టం అవుతుంది. ఫస్ట్ హెయిర్ కోమ్ చేసుకొని డీటాంగిల్ చేసుకొని దాని తర్వాత మీరు పార్టిషన్స్ వేసుకోండి.
సో ఇందాక నేను చెప్పినట్టు నేను 4 పార్టిషన్స్ వేసుకుంటున్నా. ఈచ్ సైడ్ 2 పార్టిషన్స్. అది నాకు సరిపోతుంది. మీ హెయిర్ ఇంకా థిక్ ఉంటే మీరు 3 పార్టిషన్స్, 4 పార్టిషన్స్ అట్లా ఎన్ని పార్టిషన్స్ అయినా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ మళ్ళీ సెరం అప్లై చేస్తున్నా బిఫోర్ స్టైలింగ్ ఫర్ ఈచ్ పార్టిషన్. ఇట్స్ బెటర్, మీరు అప్లై చేస్తే బెటర్. ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత ప్రొటెక్టెడ్ ఉంటుంది మీ హెయిర్ కూడా. సో నేను ఇక్కడ ఫస్ట్ లోలో పెడదాం అనుకుంటున్నా. అంటే ఫస్ట్ వార్మ్ ట్రై చేసిన, తర్వాత వార్మ్ అంత ఎఫెక్ట్ చూపించలేదు. సో మళ్ళీ నేను లోలో పెట్టిన. ర్యాండమ్గా రన్ చేస్తున్నా. ఐఎమ్ నాట్ ఏ ప్రో, సో డిస్క్లైమర్, ఐఎమ్ నాట్ ఏ ప్రో. జస్ట్ ర్యాండమ్గా ఫస్ట్ నాకు వచ్చినట్టు బ్రష్ చేస్తున్న హెయిర్ని. అండ్ నేను లాస్ట్లో వేవ్స్ రావడానికి ఆ ప్రాసెస్ ఫాలో అవుతున్నా. ఏదైతే టర్న్ చేస్తున్నానో బ్రష్తోని కొంచెం న్యాచురల్గా వేవ్స్ వస్తుంది, అంటే మొత్తం స్ట్రైట్ కాకుండా. అండ్ ఫస్ట్ పార్టిషన్ అయిపోయింది కదా, నేను సెకండ్ పార్టిషన్ తీసుకొని సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఫాలో అవుతా. అంటే ఇంతకుముందు పార్టిషన్కి ఎలా తీసుకున్నానో, ఎలా చేశానో సేమ్ అంతే. జస్ట్ లుక్ ఎట్ ద డిఫరెన్స్. నేను చెప్పా కదా, నేను ప్రో కాదు, జస్ట్ ర్యాండమ్గా చేస్తేనే మీరు డిఫరెన్స్ కనిపిస్తుంది ఈ సైడ్ అండ్ అదర్ సైడ్. సో సెకండ్ సైడ్ కూడా మీకు సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతా, సేమ్ థింగ్. సో
సో నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఎందుకంటే సేమ్ ప్రాసెస్ కాబట్టి. సో ఈ 2 సైడ్స్ అయిపోయాక నెక్స్ట్ కమింగ్ టు క్రౌన్ ఏరియా. మీకు క్రౌన్లో ఎక్కువ వాల్యూమ్ కావాలంటే మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. నాకు ఇక్కడ ఎలాంటి హెయిర్ కట్ లేదు, సో నాకు ఎలాంటి కర్టన్ బ్యాంగ్స్ కానీ లేయర్స్ కానీ లేవు. సో మీకు అంత డిఫరెన్స్ తెలియకపోవచ్చు, బట్ మీ హెయిర్లో ఏమైనా లేయర్స్ కానీ ఏదైనా ఉంటే మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది క్రౌన్ ఏరియాలో. సో దట్ ఈజ్ ఇట్. సో ఏంటంటే 2 పార్టిషన్స్ అయిపోయాక ఓన్లీ ఫ్రంట్ సెక్షన్ క్రౌన్ ఏరియా తీసుకొని నేను చూపిస్తున్నట్టు మీరు ఇట్లా ఫ్లిప్ చేస్తూ చేయండి, సో దట్ మీకు ఎక్కువ వాల్యూమ్ వస్తుంది. అప్వర్డ్స్ ఫ్లిప్ చేస్తే కొంచెం ఇట్లా మీరు నార్మల్ చేసినప్పుడు ఫుల్ వాల్యూమ్ వస్తుంది క్రౌన్ ఏరియాలో. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఇట్లా కొంచెం బౌన్సీగా క్రౌన్ ఏరియాలో అట్లా ఉంటుంది. సో దిస్ ఈస్ మై ఫైనల్ రిజల్ట్. యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. దీని తర్వాత నేను సెరమ్ అప్లై చేస్తున్నా టు రిమూవ్ ఆల్ దోస్ ఫ్రిజినెస్ ఇన్ మై హెయిర్. So that's it for this video guys. If you like this video, please like, share and subscribe. ఇంకా చాలా వీడియోస్తో మీ ముందుకు వస్తా. So see you in my next video. Bye guys.